హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, కొద్దికాల సమయంలో మరి చక్కని మాటలు తండ్రి మనకు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనకు మానవులుగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా శ్రమ అనేది కలుగుతుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా తన్ను ఎవరైతే ప్రేమించున్నారో, తన్ను ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా మరి శ్రమల పాలవుతారని, దాని విషయమై మన ధైర్యం వహించాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను జీవించినప్పుడు ఆయన కూడా ఈ లోకంలో మనకంటే అధికమైనటువంటి శ్రమలు పడ్డం జరిగింది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా, శ్రేయోభిలాషుల పరంగా, వాక్యానుసారమైనటువంటి జీవితం వారు జీవిస్తూ ఉన్నప్పుడు, ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మంచి మంచి కార్యం చేసినప్పటికి కూడా వ్యతిరేకులు లేవడం ద్వారా ఇలా ప్రతి కోణంలో కూడా ఆయన బాధపడుతూ వచ్చారు. కానీ ఆయన లోకమును జయించి ఉన్నారనే విషయంలో మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. ఇక భూలోకంలో మనకు కూడా ఖచ్చితమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు కలుగుతాయి. కానీ నేను ఏ రీతికైతే జయించి ఉన్నానో మీరు కూడా అదే విధంగా జయించగలుగుతారు అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. అంతేకాక మనకి ఈ సంవత్సరం దేవుడు మంచి వాగ్దానం చేశాడు. మీరు నది దాటి వెలుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. మనం ఏదైతే స్వాధీనపరచుకోవడానికి మనం ముందుకు వెళ్తా ఉన్నామో, ఆశీర్వాదమును కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, ఆయుష్ను కావచ్చు, ఆరోగ్యమును కావచ్చు, ఈ సంవత్సరం ముందు మనం ఏది గోల్ పెట్టుకున్నామో, ఈ ఆశీర్వాదం సంపాదించుకోవాలి, దీవెనని కొని తెచ్చుకోవాలని, అవన్నీ కూడా స్వాధీనపరచుకున్నట్టు మునుపు మనకు ఈ సంవత్సరంలో భయంకరమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, రోదనకరమైనటువంటి పరిస్థితులు, మరణం గుండా వెళ్తాం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కలేని పరిస్థితులు కావచ్చు, గెలవలేని పరిస్థితులు కావచ్చు, ఓటమి పాలే పరిస్థితులు కావచ్చు, మానసికంగా కృంగిపోయేటువంటి స్థితిగతులు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగానే బోధించాడు. కానీ సంవత్సరం వరకు, సంవత్సరాంతం వరకు ఆయనకు దయాకిరీటం, ఆయనకు కృప, కనుదృష్టి ఎల్లప్పుడు మనపై ఉంచుతానని, ఖచ్చితంగా మనకు 7 వాగ్దానాలు కూడా స్వాధీనం చేసుకుంటామని మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు అదే మాట సెలవిస్తా ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను కూడా మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా మనము జయించేటువంటి వారంగా ఉన్నాము. ఎవరిలో అయితే క్రీస్తు ఉంటాడో, ఎవరిలో అయితే ఆయన ఆత్మ అభిషేకం ఉంటుందో వారందరూ కూడా నిశ్చయంగా లోకమును జయించిన వారుగా ఉన్నారు. దేనికి మహిమ కలుగును గాక. ఆదిమ అపోస్తలుల కాలంలో అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ కూడా మరణ భయము విడిచిపెట్టారు, రోగ భయం విడిచిపెట్టారు. ప్రజలను కూడా బాగు చేయుటకు, స్వస్థపరచుటకు, క్రీస్తుకు రాజ్యం స్థాపించుటకు వారు బలంగా ముందుకు సాగడం దేని ద్వారా జరిగిందంటే, వారిలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి వారి లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా జయించి ముందుకు సాగడం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈనాడు మనము కూడా ఏం కలిగి ఉండాలంటే ఆయన ఆత్మను మనం కలిగి ఉండాలి, ఆయన అభిషేకమును కలిగి ఉండాలి. ఆయన వాక్కును మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా అది మనం ఏమాత్రమే హాని చేయలేదు. చూడండి, యోహానును సలసల కాగేటువంటి మరి నూనెలో బాండిలో వేయడం జరిగింది. యోహానుకి ఏమి కాలేదు. అక్కడ సింహబోన్లో ధాన్యాలను వేశారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తారు. వాళ్ళకి ఎలాంటి హాని కలగలేదు అక్కడ. దేనికి మహిమ కలుగును గాక. చెరసాలలో పడిపోయినటువంటి పేతురు హాయిగా సైనికుల మధ్య మంచి నిద్ర తీస్తూ ఉన్నాడు. ఇది ఏ రీతిగా జరిగిందంటే దేవుని యొక్క మహాకృప, ఆయన శక్తి, ఆయన వాక్కు వారిలో ఉంది కాబట్టి భయంకరమైన శ్రమలలో కూడా, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా, మరణకరమైన పరిస్థితుల్లో కూడా వారు ధైర్యంగా ప్రభుని స్తుతించడం జరిగింది. తద్వారా వారు లోకాన్నే జయించే రాజ్యాలను గెలిచారు. దేనికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు ఎక్కడైతే మనం పడిపోతా ఉన్నామో, ఎక్కడైతే మనము త్రుట్టెళ్ళిపోతా ఉన్నామో అదే స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. దానియేలు ఎక్కడ పడిపోయాడో, సింహాల గుహలో అక్కడ మాత్రమే దేవుడు నిలబెట్టాడు, సింహాసనం ఎక్కించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో ఎక్కడ పడిపోయారో అక్కడే నిలబెట్టాడు. దేనికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో మరి పేతురుని తీసుకుపోయి మరి చెరసాలలో వేసినప్పుడు అక్కడ దేవుడు గొప్పగా వాడుకోవడం జరిగింది యూదుల మధ్యలో. దేనికి మహిమ కలుగును గాక.
పౌలు శీలలు కూడా చెరసాల్లో పడినప్పుడు ఆ శతాధిపతి వద్ద దేవుడు గొప్పగా వాడుకున్న కుటుంబ రక్షణ ఇవ్వడం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఎక్కడైతే మనం నిందించబడతా ఉన్నామో, అవమానించబడుతున్నాం, అదే పరిస్థితిలో దేవుడు గొప్పగా మనల్ని నిత్యము నిలబెట్టడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకం మనకి ఎంత సమస్య వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా భయపడక ధైర్యం మనం వహించాలి. ఎందుకనగా యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడై ఉంటాడని సెలవిచ్చాడు. దేవుడు మనకు తోడుగా ఉన్న తర్వాత మనం భయపడడానికి వీలు లేదు అసలుకి. మనకిచ్చిన వాగ్దానంలో ఎంతో స్పష్టంగా తెలియజేస్తాను. నిశ్చయంగా మన ఆశీర్వాదం మనము స్వతంత్రించుకుంటామని. దేవుని యొక్క దృష్టి మనపై ఉంటుందని ఆ 7 వాగ్దానాలు దేవుడు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు దయచేయనమ మనం మర్చిపోకుండా పట్టించుకోవాల్సింది ఒకటే ఏంటంటే, ఆయనకు భయపడ్డము, ఆయనకు ప్రేమించడము, ఆయన్ని సేవించడం. ఏ పరిస్థితి అయినా కూడా ఈ 3 మనం మర్చిపోకుండా వీటి ప్రకారం మనం ముందుకు సాగుదాం. నిశ్చయంగా ఇక వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్పులో నడిపించి లోకం జయించిన వారుగా మనము కూడా ఉందుముగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా కొద్ది కాల సమయంలో అనేక దినముల తర్వాత నా తండ్రి ఈ విధంగా తను మళ్ళీ తను ప్రారంభించు ప్రకమైన వందలు తెలిసిన ప్రత్యేక వాక్యం వందల ప్రభా యొక్క వాక్యం ప్రభా మాలో తన ఫలభరితంగా మార్చండి ప్రభా. నిత్యంగా నా తను మేము జయం పొందే వారికి మేము ఉండాలి ప్రభా. మీరు మేము అంటుకట్టబడిన వారికి సహాయం తెచ్చండి. నేను ప్రేమించి ప్రభా, నీకు భయపడి ప్రభా, నిన్ను సేవించే చక్ర కృపను అనుగ్రహింపజేయండి ప్రభా. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, అది ఏ స్థితిగతులు అయినా ప్రభా, తను మేము మర్చిపోకుండా తను 3 పాటించడానికి సహాయం దయచండి ప్రభా. నువ్వు లోకాన్ని జయించావు ప్రభా, మీకు లోకాన్ని జయించడానికి సహాయం దయచేసి నీ మేలు చేత నువ్వు తృప్తి వచ్చిన ప్రభా. నీకు వందలు వీళ్ళు ప్రభా. అనేకులు నా తన అయ్యా రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఆయా కష్టాల ప్రభా, ఎన్నో నిట్పుడు ప్రభుత్వం సాగుచుండగా నా తను తను ధరపరిచి వాడుగానో ప్రభా, బలపరిచేటువంటి వాడుగా నీవు ఉంటుండగా నా ప్రభా కృపతో నీవు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన కార్యం జరిగించనయ్యా. ప్రతి కన్నీటిది సుడిగుండాల నుంచి విడిపిస్తుంది వందం తల చేసిన ప్రభా. బిడ్డలకు జీవితాల ప్రభా ఎన్నో సూచక్రియల ప్రభా, మహత్కారంతో అద్భుతాలు జరిగిస్తున్న ప్రభా, నీకు వందం తల చేసిన ప్రభా. గడిచిన దినకుడు నా తల్లి కుమార్తెకు నా తండ్రి 4 రూపాయలు అనుగ్రహింపజేసా ప్రభా. నీకు వందం తల చేసిన ప్రభా. నీకేమి చిరు తీసుకునే ప్రభా, అసాధ్యమైన తండ్రి సాధ్యపరిచే దేవుడో ప్రభా. కేవలం ప్రభు నేను విశ్వాసం ఉంచి ప్రభువా, నీ వాక్య ప్రకారం జీవించడం ద్వారా ప్రభా, నీ మాటకు లోబడడం ద్వారా నా ప్రభు తను ఇచ్చిన వాగ్దాన ప్రకారం నా తని రోగ శయమునితో ఆదరిస్తాను నా ప్రభు. నీకు వందలు తని శీఘ్రము నీకు స్వస్థత కలుగుతాను సెలవిచ్చా ప్రభు. నీకు వందలు ఆ మాటల ప్రకారం నా తనకు విడుదల బట్టి, స్వస్థను బట్టి, విడుదల బట్టి, విమోచన బట్టి వందం తెలుస్తాను. ఇంకా తన పరిపూర్ణమైనటువంటి నా తని ఆయుష్ను ఐరోగ్య తెచ్చండి ప్రభు. తన విషయాలు నడిపించిన ప్రభావ, జయించిన కుటుంబం ఉంటూ సహాయం తెచ్చిన తండ్రి తన భర్తకు లక్ష్యం నడిపించని విశ్వాస బలపరిచిన ప్రభావ. నీకు వందలు తని లోకపాశలు విడిపింపజేసిన అతన్ని, లోకమత్తు విడిపింపజేసిన అతన్ని ఆత్మనేత్రాలు తెరవలసిందిగా ప్రార్థన చేసిన వినేమని విధేతను భయము భక్తిని ప్రభావ నువ్వు పుట్టింపబోతున్నకే వందం తల చేసిన ప్రభా. దాన్ని కూడా లేవనెత్తని ధైర్యపరిచి బలపరచని ప్రభా. వారికి ఎంత అనుగ్రహం తొలగించని ప్రభా. మేలు చేతులు తృప్తిపరిచిన సంతానం బ్లెడ్ చేయని ప్రదించి వర్తిలింపు చేయని ప్రభా. ఆయుష్ను 5 ఆరోగ్యంతో బయట చింతని ప్రజలను దూరపరిచిన ప్రభు. ఇప్పుడు బాగు చేసినందుకే నీకు వందం తల చేసిన ప్రేమతని పరిపూర్ణ విడుదల చిన్న కుమారుడు దయచండి ప్రభావ. నీకు వందం తలతోనే అక్కడ మనం జ్ఞాపకేసి బ్లెడ్ చేయని ప్రభావ. మంచి ఆయుష్ని పని ఆరోగ్యం వచ్చేసి ప్రతి ప్రార్థన వాళ్ళకి నీకు వందం తల చేసిన ప్రభు. ఇంకొక నాతని వారి కుటుంబ వ్యవస్థ ప్రభావం గొప్పగా నిలబెట్టి వాడుకోవాల్సిన ప్రార్థన చేసిన ప్రభు. నీకు వందలు ఇంకొకతాన్ని ఈ వాగ్దానం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా అతను మీరు నిండాలు దీవించి ఆశ్రయించి మీరు వృద్ధి పొందించి మీరు మాత్రం మహిమ పొందాల్సిందిగా చేసిన తండ్రి ప్రతి అద్భుతమైన క్రియను బట్టి, అద్భుతమైన కార్యములను బట్టి ప్రభానికి కృతజ్ఞత ఆస్తులు మీకు స్తోత్రం తెలియజేస్తూ సంవత్సరం మీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుని అధికారం గల నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.